బ్రేకింగ్ చూస్తున్నాము. కేటీఆర్ కమెంట్స్ బ్రేకింగ్ రూపంలో అందుతున్నాయి. సీఎం రేవంత్ మోసం పార్ట్ 2 మొదలు పెట్టారు అంటున్నారు కేటీఆర్. రైతు రుణమాఫీపై 15 ఆగస్టు అంటున్నారు. రెండోసారి రైతులు మోసపోవద్దని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. 100 రోజుల అబద్ధం 10 ఏళ్ల నిజం మీ కళ్ల ముందుంది. ఏం చేశారని అడిగితే బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటున్నారు కేటీఆర్. శ్రీరాముడు అందరివాడు, బీజేపీ ఓడిన రాముడికి ఏమీ కాదు అంటున్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ 9 రుణమాఫీ అయిపోయింది ఉరుక్కుంట తెచ్చుకొని 2 లక్షలు అని చెప్పిండు. ఇప్పుడు మోసం పార్ట్ 2 సీక్వెల్ నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళా కొత్త కథ ఎత్తుకున్నాడు. 15 ఆగస్టుకు చెప్తా నేను అంటాడు రేవంత్ రెడ్డి. మోసపోదామా మళ్ళొక్కసారి? ఒకసారి మోసపోయింది చాలదా? అందుకే రైతన్నులకు యాద్ చేయాలి, చెప్పాలి. ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతుంది. రెండోసారి మోసపోతే ఎవడైతే రెండోసారి కూడా నమ్మిండో వాళ్ళది తప్పైతుంది అనే మాట తప్పకుండా యాద్ చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ కానీ ఒక్కసారి ఆలోచించండి. ఏం జరిగింది దేశానికి వీళ్ళ వల్ల ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక దిక్కేమో 100 రోజుల అబద్ధం, మరొక దిక్కేమో 10 ఏళ్ల నిజం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఏం చేసిండ్రు నాయన వాళ్ళు అనేది ఒకటి జై శ్రీరామ్. ఏమనంటే జై శ్రీరామ్ తప్ప ఇంకేం లేదు. ఏం చేసిండు మోడీ గారు? రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. శ్రీరాముడు అందరి వాడు, అందరికీ దేవుడే. శ్రీరాముడు రేపు బీజేపీ ఓడిపోయినాక కూడా రాముడు మంచిగానే ఉంటాడు, రాముడికి ఏం కాదు.